ప్రియమైన దేవుని పిల్లలారా, మన తండ్రి మన యందు ఉంచినటువంటి ప్రేమ ఎంతో గొప్పది, విలువైనది. అది ఆయన సన్నిధిలో మనం నిత్యం నిరంతరం అనుభవిస్తూనే ఉంటాం. ఆయన సన్నిధి ప్రకాశం ఎల్లప్పుడూ మన మీద, మన కుటుంబాల మీద నిలిచి ఉంటూనే ఉంటుంది. ఈ యొక్క సదస్సుల ద్వారా మరొక్కసారి ఆయన సన్నిధిలో మనం ఆయనకి దగ్గర కాబోతున్నాం. మరింతగా ఆయన యొక్క ప్రేమను మనం రుచి చూడబోతున్నాం. ఆయన కృప, ఆయన కనికరం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోబోతున్నాం. ఆయన జ్ఞానాన్ని బట్టి, వ్రాయబడినటువంటి సంగతుల్ని బట్టి మనం ఎలా ఉండాలో నిర్ణయించుకోబోతున్నాం. సాక్షి సమూహం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని వ్రాయబడింది గ్రంథంలో. మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, అలా మేఘం వలె ఆవరించి ఉన్న ఆ గ్రంథంలోని సాక్షి సమూహం ఏదైతే మనకి సాక్ష్యం ఇస్తున్నారో వాళ్ళ బ్రతుకుల ద్వారా, వాళ్ళను మనం ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ, ప్రత్యక్షంగా మనం వాళ్ళని ఎరుగకపోయినప్పటికీ, వాళ్ళు మనకిస్తున్నటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యాన్ని మన బ్రతుకుల్లో కూడా కనపరచడానికి దేవుని వాక్యం మనకి మార్గదర్శకత్వం చూపిస్తోంది. అర్థమవుతుందా? ఈ మార్గదర్శకత్వాన్ని అనుసరించేవారు నిజమైన దేవుని పిల్లలు. అందుకే వ్రాయబడిన సంగతుల్ని జాగ్రత్తగా పరిశోధించి, పరిశీలించి విషయం పట్ల అవగాహన సంపాదించుకోవడం మన కర్తవ్యం. విషయాన్ని జాగ్రత్తగా ధ్యానించటం మన కర్తవ్యం. రైట్? సో మనం లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి రావడం, అక్కడే మనం చాలా గొప్ప విజయం సాధిస్తున్నట్టు లెక్క. చాలామంది లోకంతో అంటుకుపోయి ఉంటారు. దేవుని కోసం ఆ లోకాన్ని విడవలేరు. దేవుని పని కోసం ఆ లోకాన్ని విడవలేరు. దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం కూడా ఆ సమయాన్ని కేటాయించలేరు. కొందరి జీవితాలు ఏమో తెలియదు కానీ బాగా ముడివేసి గట్టిగా నాట్ చేసి ఉంటుందన్నమాట. అక్కడ నుంచి రావడం చాలా కష్టం అన్నంతగా వాళ్ళు లోకంతో ముడిపడిపోయి ఉంటారు. ఆ స్థితిలో నుంచి బయటికి రావడమే చాలా గొప్ప విషయం. అర్థమైందా? అలా వచ్చి ప్రభు కొరకు నిలబడి ప్రభు యొక్క చిత్తాన్ని జరిగిస్తూ, నేర్చుకుంటూ, బలపరచబడుతూ, స్థిరపరచబడుతూ వర్ధిల్లడం అనేది ఆశీర్వాదకరమైన స్థితి. అది ఆ ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఎవరికి రాదు. ఈరోజు మీరందరూ కూడా ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నారు, అనుభవిస్తున్నారు. ఆ యొక్క శక్తిగల దేవుని మాటల చేత మిమ్మల్ని మీరు బలపరుచుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని పొందుకుంటున్నారు. దైవ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ లోకోపవాసం అని పేరు పెట్టాం కదా. అసలు ఈ పేరు ఎందుకు పెట్టాం? లోకోపవాసం అంటే ఏంటి అనంటే, ఉపవాసం అంటే యాక్చువల్లీ మనందరికీ తెలుసు, భోజన ఉపవాసం మనందరికీ తెలుసు. కానీ బైబిల్ గ్రంథం బోధిస్తోంది భోజన ఉపవాసం కంటే గొప్పది లోకంతో చేసే ఉపవాసం. లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడము, అంతే కదా. లోకము అనగా లోకములోనున్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. అంటే క్రైస్తవుడు నిత్యము చేయవలసినటువంటి ఉపవాసం ఏంటంటే లోకంతో చేయవలసినటువంటి ఉపవాసం. శరీరాశల విషయంలో ఉపవాసం ఉండాలి, నేత్రాశ విషయంలో ఉపవాసం ఉండాలి, జీవపు అహంకారం, జీవపు డంబం విషయంలో మనం ఏముండాలి? ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసాన్ని క్రైస్తవుడు చేయవలసిన వాడై ఉన్నాడు. ఇది క్రైస్తవుని యొక్క విధి, ధర్మం, పట్టుదల కలిగినటువంటి ఉపవాసం. అది శరీరం అంటది నాకు భోజనం కావాలి 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 అంటది. నువ్వు ఆగు కొన్ని రోజులు అంటే అది విందు. ఆపాలి అంటే అంత ఈజీ ఏమీ కాదు. ఒక 2 పూటలు ఆగు, లేదా 3 పూటలు ఆగు, 2 రోజులు ఆగు, లేదా 1 రోజు ఆగు అంటే అసలు ఒప్పుకోదు అది. అంటే ఆరోగ్యంగా ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాను. ఇంకా అనారోగ్యం బారిన పడ్డ వాళ్ళకైతే తప్పదు కదా. మరి వాళ్ళు శరీరాన్ని నిలుపుకోవడానికి తినాల్సి వస్తుంది, అనారోగ్యం లోపల ఉంది కాబట్టి. కానీ ఆరోగ్యంగా ఉన్న శరీరం కూడా కొన్ని సందర్భాల్లో మాట విందు. ఎందుకు మాట విందంటే మనం దానికి బానిసలైపోయాం. అక్కడ ఉపవాసం చేయటం మనకు అంత ఈజీ కావట్లా. ఎప్పుడు ఇంకా అక్కడ నుంచి పరుగులు తీస్తూ ఉంటుంది. అక్కడ నుంచి లేని ఊహలన్నీ వస్తుంటాయి, అక్కడ నుంచి అవసరం లేనివన్నీ గుర్తొస్తుంటాయి. ఎక్కడో వండుతున్న వాసన కూడా అది గాల్లో ఎగురుకుంటూ 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 వచ్చి మన ముక్కులోకే జ్వరపడద్ది. అలా ఎందుకు జరుగుద్దో మరి అర్థం కాదు. సో ఏదేమైనా ఆ టైం అయ్యేసరికి ఆ శరీరం మనల్ని ఏం చేస్తుంది? ఇబ్బంది పెడతా ఉంటుంది.
ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకు? చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయిన శరీరానికి దినచర్య అంటారు. దినచర్య అంటే రెగ్యులర్గా చేసేటువంటి పనులు, దినచర్యలు రెగ్యులర్గా జరుగుతాయి. అవి రెగ్యులర్గా చేసేటువంటి ఆ పనిని ఆపితే శరీరం ఇష్టపడదు, ముఖ్యంగా బ్రెయిన్ ఇష్టపడదు, మనసు ఇష్టపడదు. ఏంటిది? డైలీ చేసేదిగా, ఇప్పుడు మానేస్తానంటే ఎలా? డైలీ అలవాటు చేసావుగా, 3 పూటలు అలవాటు చేసావు, కొంతమంది 4-5 పూటలు అలవాటు చేశారు. ఇంత అలా నాకు అలవాటు చేసి ఇప్పుడు సడన్గా నువ్వు బ్రేక్ ఇస్తానంటే ఎలా కుదురుతుంది? నో, నువ్వు బ్రేక్ ఇవ్వడానికి లేదంతే అని మొండికేస్తుంది. అలా శరీరం మొండికేస్తున్నా కూడా దాని మాట వినకుండా, లేదు నేను కొన్ని దినాల పాటు లేదా కొన్ని గంటల పాటు నేను నీకు విశ్రాంతి ఇవ్వబోతున్నాను, విరామం ప్రకటిస్తున్నాను అని ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు శరీరానికి ఉపవాసం చేస్తుంటారు. కానీ ఇక్కడ మనం పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే లోకోపవాసం అని. ఈ లోకంలో కూడా లోకంతో కూడా ఉపవాసం చేయాలి. ఎందుకంటే చిన్నతనం నుంచి లోకానికి మానవుడు కనెక్ట్ అయిపోయాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు కదా. దేవుని వాక్యం స్పష్టంగా నేరారోపణ చేసింది సమస్త మానవాళి మీద. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు అని నేరారోపణ చేసింది దేవుని వాక్యం. ఇప్పుడు మానవులు మరి చేస్తున్న పనిని మానేయడం ఉపవాసం. ఆ చేస్తున్న పనిని మానేయడం ఏంటది? తెలిసినటువంటి నాలెడ్జ్ అది. భోజనం మానేయడమే మనందరి దృష్టిలో ఏంటది? ఉపవాసం. దేవుడు అంటున్నాడు, నువ్వు చేస్తున్న కొన్ని పనులు మానేయడం కూడా ఉపవాసమే. అది ఎలా అంటే, ఉపవాసానికి దేవుడు ఇచ్చినటువంటి వివరణ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనకు కనబడదు. చూద్దాం. ఉపవాసం గురించి దేవుడు సంపూర్ణమైన వివరణ ఇస్తున్నాడు అక్కడ. చూద్దాం. 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? చూసారా? డిమాండ్స్ దేవుడి దగ్గర ఏంటివి? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. అంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మోకరించి దేవుడికే ప్రశ్నలు సంధిస్తున్నారంట. దేవుణ్ణే ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు దేవుని ప్రశ్నలు? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? రీజన్ చెప్పమని అనమాట. నెక్స్ట్, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు అని అంటాడు ఆయన. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు అన్నాడు. అంటే ఒక నిర్ణయం జరిగిన తర్వాత మీరు నిర్ణయానికి కట్టుబడరు. ఇక్కడ వ్యాపారం చేయడం తప్పు కాదు. దేవుడు వ్యాపారం చేయడం తప్పని ఎక్కడన్నా అన్నాడా? వ్యాపారం చేయడం తప్పు అంటే వ్యాపారస్తులు బతకగలరా? బతకలేరు కదా. సో వ్యాపారం అనేది మనిషి తన జీవితాన్ని కొనసాగించడానికి లేదా జీవనోపాధిని సంపాదించుకోవడానికి ఎన్నుకున్నటువంటి ఒక మార్గమే వ్యాపారం. అయితే అసలు ఉపవాసం ఎందుకు, వ్యాపారం ఎందుకు అంటే, వ్యాపారం ఈ లోకపు జీవనోపాధి కోసం. ఇప్పుడు మీరు నిర్ణయించుకున్న ఉపవాసం దేవుని సన్నిధికి రావడం, దేవుని సన్నిధిలో కూర్చోవడం అనేది ఈ లోకము అనే పాపమును జయించడం కోసం, ఆత్మకు రక్షణ, ఆత్మకు జీవనోపాధి కలిగించడం కోసం. శరీరానికి జీవనోపాధి వ్యాపారం అయితే, ఆత్మకు జీవనోపాధి దేవుని సన్నిధిలో కాలం గడపటం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం, దేవునికి మనల్ని మనం సజీవయాగంగా సమర్పించుకోవడం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. ఈ రెండు కూడా ప్రతి విశ్వాసి జీవితంలో జరగాలి. సోమరిపోతులు అంటే దేవుడికి ఇష్టం ఉండదు, ఆత్మీయ బలహీనులన్న దేవుడికి ఇష్టం ఉండదు కదా. సో కాబట్టి మీ వ్యాపారం మీరు చేసుకోండి. వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని రోజులు ఇచ్చాడు దేవుడు? అయ్యో చాలా రోజులు ఇచ్చాడు కదా. చాలా రోజులు వ్యాపారం చేసుకోవచ్చు, నీకు ఇబ్బంది ఏమీ లేదు. ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో సంఘం కూడుకోవడం అనేది ప్రక్రియ. అది నిరంతరం నీ వ్యాపారానికి అడ్డుకట్టలు వేసేదిగా ఏర్పాటు చేయబడింది కాదు. అది ఒక ప్రత్యేకమైన సమయంలో, ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో, ఒక ప్రత్యేకమైన స్థితిలో నువ్వు దేవుని సన్నిధికి రావడం, అక్కడ కూర్చోవడం, దేవునితో సమయం గడపటం, వాక్యం వినడం, నేర్చుకోవటం, ప్రార్థన చేయటం, ప్రభువుకి నేను గూర్చినటువంటి విషయాలు తెలియజేయటం, దీనికోసం ఒక ప్రత్యేకంగా ప్రయాణం చేయటం, ఇది ఒక క్రమం. మనం దేవుని సన్నిధికి ఇప్పుడు అలాగే వచ్చాం. మీలో చాలామందికి ఉద్యోగాలు ఉండొచ్చు, మానేసి వచ్చి ఉండొచ్చు.
మీలో చాలామంది కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, మానేసి వచ్చి ఉండొచ్చు ఇక్కడికి. మీలో చాలామంది వ్యాపారస్తులు ఉండొచ్చు, మానేసి వచ్చి ఉండొచ్చు ఇక్కడికి. అంటే మీరు చేస్తున్న ఆ పనులకు ఈరోజు స్వస్తి పలికారు, రేపు కూడా స్వస్తి పలుకుతారు. అని మనం ఏమనుకుంటామంటే, ప్రభువా నేను నీ సన్నిధిలో కనబడాలంటే నాకు మా ప్రభుత్వం సెలవివ్వాలి ప్రభువా. ఇది మన సమస్య కదా. రెండోది ఏంటంటే, ప్రభువా నేను నీ సన్నిధికి రావాలనే ఉంది కానీ ఆదాయం పోద్దన్న బాధ ఉంది. నీ సన్నిధికి రావాలన్న ఆలోచన ఉంది కానీ ఈరోజు నీ సన్నిధిలో నేను కనబడితే నాకు బయట నుంచి వచ్చే డబ్బులు ఏమైపోతాయి, తగ్గిపోతాయన్న బాధ కూడా ఉంది. అందుకని నీ సన్నిధికి రావడాన్ని నేను సంకోచిస్తున్నాను. నాకు మరి నీ సన్నిధికి ఎప్పుడు వస్తానంటే నాకు ఫ్రీగా ఉంటే వస్తాను. నాకే లాసు రాదనుకుంటే వస్తాను. నేను లాస్ అవుతాను అనుకుంటే నిన్నైనా వదులుకుంటాను కానీ ఆ లాస్ని మాత్రం నేను వదులుకోను. ఈ భావజాలం మనిషి కాళ్ళు చేతులు ఆడుతున్నంత కాలం ఉంటుందంట. ఎంతవరకట? కాళ్ళు చేతులు ఆడుతున్నంత కాలం ఉంటుంది. ఏదో ఒక రోజు కాలు రిటైర్మెంట్ తీసుకుంటుంది, చెయ్యి రిటైర్మెంట్ తీసుకుంటుంది. తీసుకోదు. కాలు ఏదో ఒక రోజు నేను రిటైర్ అవుతున్నాను బ్రదర్, సారీ చాలా దూరం తిప్పేసావు నన్ను, కొన్ని వేల మైళ్ళ అడుగులు నీ కోసం వేశా, నువ్వు లెక్క పెట్టుకోలేదేమో, ఇంకా నేను తిరగలేను బ్రదర్, నా వల్ల కాదు బ్రదర్, లోపల ఉన్న ఫెవికాల్ ఆవిరైపోయి ఎముకలు బలహీనపడ్డాయి సిస్టర్, మై డియర్ సిస్టర్, ఎముకలు ఏమయ్యాయి, బలహీనపడ్డాయి. మై డియర్ బ్రదర్, కాళ్ళలో ఉన్న గమ్ ఏమైంది, అయిపోయింది. కాబట్టి ఐ వాంట్ టు టేక్ రిటైర్మెంట్, ఐ నీడ్ రెస్ట్, నాకు రెస్ట్ కావాలి, నేను ఇంకా కదలలేను అని పైన పెట్టేస్తుంది మంచం మీద. ఇంకా అలాగే ఉంటాయి. ఒకవేళ అప్పుడప్పుడు ఎందుకైనా దిగినా మెల్లిగా ఏదో ఒక 5-10 అడుగులు బాత్రూమ్ వచ్చేసి మళ్ళీ ఎలా ఉంటాయి, అలాగే ఉంటాయి రెస్ట్లో. ఇది పరిస్థితి. ఇంకా చేతులు అంటావా, చేసినంతకాలం పనిచేసాయి, తిప్పినంతకాలం చక్రం తిప్పాయి, ఉడికినంతకాలం ఉడికాయి, కష్టపడినంతకాలం కష్టపడ్డాయి, బరువెత్తినంతకాలం బరువెత్తాయి, బలం చూపించినంతకాలం బలం చూపించాయి. వన్ ఫైన్ డే అంటాయి, బ్రదర్ మా అన్నయ్యలు ఆల్రెడీ రెస్ట్లోకి వెళ్ళిపోయారు, మామూలుగా మేము కూడా ఎక్కడికి వెళ్తాం, రెస్ట్లోకి వెళ్తాం. సో దయచేసి ఇక మమ్మల్ని నువ్వేం చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. మునుపటిలాగా మేము లాగలేము, మునుపటిలాగా లేపలేము, మునుపటిలాగా ఎత్తలేము, మునుపటిలాగా ఏమీ చేయలేము. మమ్మల్ని అలా బతకని ప్లీజ్, చాలా వాడేసావు మమ్మల్ని అంటాయి. అప్పుడు నువ్వేమంటావు తెలుసా, అయితే ఓ పని చేద్దాం, అక్కడ ఏదో దేవుని కార్యక్రమం జరుగుతుందట, వెళ్దామా? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా లోకం వద్దన్న తర్వాత కుర్చీ కూడా ఎత్తలేని స్థితిలో ఆ వండుతున్న వంటల దగ్గర కనీసం ఏమది వంట చేసిన అన్నం దాన్ని ఏమంటారు, దబ్రాగిన్ అంటారు, దాన్ని కూడా దించి కింద పెట్టలేని స్థితిలో, కనీసం ఆ సాంబార్లో ఏదైనా గరిటె పెట్టి తిప్పలేని స్థితిలో, లేదా కత్తిపేట కూర్చుని ఏవో 4 పచ్చిమిరపకాయలో, వంకాయలో, టమాటాలో, ఆనపకాయలో కొయ్యలేని స్థితిలో, కనీసం బరకాలేని స్థితిలో, కుర్చీలు సర్దలేని స్థితిలో, ఇంకా ఏమీ చేయలేని స్థితిలో దేవుని సన్నిధికి వచ్చి ఇంకా ఏం చేయాలి మనం ఇక్కడ చెప్పండి? కూర్చోవాలి. చెవులు కూడా ఏమవట్లేదు, అప్పటికే వినికిడి కూడా తగ్గుద్ది. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది అంటుంటారు నా ఫోన్లో స్పీకర్ సరిగా పనిచేస్తలేదు సార్ అంటారు. సౌండ్ ఎక్కువ పెట్టేసి ఉంటావు చాలా రోజులు కదా, సౌండ్ పెట్టి వాడి స్పీకర్ ఏమైపోయింది, నీ ఫోన్లో స్పీకర్ వీక్ అయింది కదా. కొన్నాళ్ళకి ఫోన్ కూడా వీక్ అవుద్ది, స్పీకర్లు వీక్ అవుతాయి, లౌడ్ స్పీకర్లు కూడా వీక్ అవుతాయి. లౌడ్ స్పీకర్ వీక్ అవుద్ది, స్పీకర్ వీక్ అవుద్ది, కెమెరాలు కూడా వీక్ అవుతాయి. కొంతమందికి దూరం కనబడదంట, కొంతమందికి దగ్గర కనబడదంట, కొంతమందికి అసలు ఏమీ కనబడదంట. అలాగా వయసు మీద పడే కొలది కెమెరాలు కూడా ఏమవుతాయి, వీక్ అవుతాయి. ఇప్పుడు వచ్చావు దేవుని సన్నిధికి, ఏం సాధిద్దామని వచ్చావు చెప్పు అంటాడు దేవుడు. ఏం చేద్దామని వచ్చావు బిడ్డ అంటే,
ఏం చేద్దాం ప్రభా, ఈ శేష జీవితాన్ని నీతో గడిపేద్దామని వచ్చాను ప్రభా, శేషం అంతా నీదే ప్రభా అంటే సున్నా నీకు ప్రభా కదా. దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఆయన ఏమంటాడంటే, నాయన యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు. ఎప్పుడు తాతగారు ఎస్ఐ జాబ్కి వెళ్ళారనుకో, అప్లికేషన్ పెట్టారనుకో, ఎంతనైనా నీ వయసు 65 సార్. 65లో ఏం కావాలనైనా నీకు? నాకు సిఐ కానీ ఎస్ఐ కానీ కావాలి సార్. డిఎస్పీ అయినా పర్లేదు సార్, ఎస్పీకి తగ్గకూడదు సార్. ఈ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మా వల్ల అవ్వదు సార్. అప్పుడు ఏమంటారు? ఏమైనా 65 ఏళ్ల వయసులో నా దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నావు నువ్వు? ఉద్యోగం. సరే, నలుగురు దొంగల్ని చేయగలవా? నలుగురు మాట ఎందుకులే, ఒక్కడిని చేయగలవా? చేయలేను సార్. మరి ఏం చేస్తావు? కూర్చుని బెల్ల నొక్కుతాను సార్, ఎవరక్కడ అని. ఆ పని ఒక్కడ చేయగలను. సో వద్దంటది లోకం. లోకానికి నువ్వు వద్దు ఆ స్థితిలో. రిటైర్మెంట్ దశ అది. మరి ఆ టైంలో నీకు దేవుడు అంటే, దేవుడు అంటున్నాడు, నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నువ్వు వ్యాపారం చెయ్యి, తప్పులేదు, ఎవరొద్దన్నారు, వ్యాపారం చెయ్యి. వ్యాపారంలో కూడా దేవుడు గుర్తు రావాలి నీకు. మరి అవునా కదా? మనము బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే. నా వ్యాపారం కూడా లాభదాయకంగా ఉండాలి, అది నా జీవనోపాధికి ఉపయోగపడాలి. అలాగే నా తండ్రి పనులకు, సువార్త కార్యక్రమాలకు కూడా నా వ్యాపారం ఉపయోగపడాలి. నా ఉద్యోగం అది నా నా జీవితం నేను నా జీవనోపాధికి వినియోగించుకుంటాను. అలాగే నా తండ్రి నా మీద పెట్టిన బాధ్యత, ఆయన మరణమును ప్రచురించాలి. అందుకే నేను రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాను. సహకారుల యొక్క పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్న. ఫిలిప్పీ పత్రికలో చాలా స్పష్టంగా పౌలు భక్తుడు సంఘానికి ఉపదేశించాడు. ఎందుకంటే సంఘమా, మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. నాకెందుకు లేని మీరు చేతులు కట్టుకుని కూర్చోకండి, తప్పించుకుపోవద్దు అన్నాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు నువ్వు తప్పించుకుపోతావా? మనుష్యులు ఎదుట నన్ను ఎవడు ఎరుగననునో, రేపొద్దున దేవదూతలు ఎదుట నేను వానిని ఎరుగను అంటాను. నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు ఏది విత్తావో నీ బ్రతుకు కాలంలో ఆ పంట నువ్వు తిరిగి కోసే సమయం వస్తుంది. కాబట్టి నీకున్నంతలో, నువ్వు చేయగలిగినంతలో, నీ శక్తి లోపము లేకుండా చేయగలిగే అవకాశం ఉన్నప్పుడే నువ్వు దేవుని పనిలో సంపూర్ణంగా వాడబడప్ప. దేవుని పనిని లాభదాయకంగా చూడకూడదు. దేవుని ఏదో లోక అవసరాలకు ఉపయోగించుకోవాలని చూడకూడదు. లేదా దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదు. లేదా లోకాన్ని ఘనమైనదిగా ఎంచుకొని దేవునిని తక్కువగా ఎంచుకోకూడదు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, మీరు ఉపవాసం ఉంటారు, నన్ను అడుగుతారు, డిమాండ్ చేస్తారు, కానీ మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తారు. పాత నిబంధన గ్రంథంలో ఒక నియామక కాలంలో ఉపవాసం ఉండేవారు. వాళ్ళు నియమించుకున్నారు. వాళ్ళు నియమం అనేది ఎప్పుడూ అమల్లో ఉంటుంది. వ్యక్తిగత నియమాలు కూడా ఎప్పుడు అమల్లో ఉంటాయి. కొంతమంది వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో నియమాలు చేసుకుంటూ ఉంటారు. నియమాలు, ఒకడు ఒక దినము మంచిదిగా ఎంచుకుంటున్నాడట, ఒకడు దినము ప్రభు కోసమే మరొకటిగా ఎంచుకుంటున్నాడట, ఒకడు తినాలనుకుంటున్నాడు, ఒకడు తినకూడదు అనుకుంటున్నాడు, బ్రతికినా ప్రభు కోసమే బ్రతుకుతున్నాడు, చనిపోయినా ప్రభు కోసమే చనిపోతున్నాడు. సో అలాగా ఈ నిర్ణయాలు, నియమాలు, స్వేచ్ఛాయుత నిర్ణయాలు, స్వేచ్ఛాయుత కట్టడలు, స్వేచ్ఛాయుత తీర్మానాలు. ఈ తీర్మానాలు అందరి జీవితాల్లో ఉంటాయి. వాళ్ళు రకరకాల తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. ఆ తీర్మానాలు వ్యక్తిగతం. నేను ఈరోజు కూడా చెప్పాను కదా, క్రొత్త నిబంధన ఏం బోధించిందంటే, ఈ ఉపవాస దినము చాటించినప్పుడు మీరు ఉపవాసం ఉండాలన్న ఆజ్ఞ కొత్త నిబంధన ఇవ్వలేదు. అది మీ ఇష్టం అని చెప్పేసింది. ఉన్నోడు ఉండొచ్చు, ఉండలేనోడు మానేయొచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం అని చెప్పేసింది. అందుకే ఎవరిని కూడా నువ్వు ఉపవాసం ఉండిరా అని మనం చెప్పకూడదు, ఎక్కడా చెప్పకూడదు. అది వాళ్ళ వ్యక్తిగతం, మనకు సంబంధం లేదు అది. ఎందుకంటే అది ఆజ్ఞ కాదు కాబట్టి. ఉండగలవా ఉండలేవా మాని, అంతే అంతే అది. నెక్స్ట్, అయితే ఆ తీర్మానం తీసుకున్న తర్వాత అందులో కోతలు పెట్టుకో. తీర్మానం అంటే దేవునితో నువ్వు చేసేటువంటి ఒప్పందం అనుకో. దాన్ని ఒప్పందం జరిగిందా కట్టుబడి ఉండాలి, మాట తప్పకూడదు. మాట ఇచ్చావా ఏం చేయాలి? కట్టుబడి ఉండాలి. మాట తప్పడం పాపం. మళ్ళీ యాకోబు పత్రికలు అంటాడు, మనం అనేక విషయములలో తప్పిపోతున్నాం అంటాడు.
యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయమేనా మాట విషయంలో ఎలా ఉండాలో చెబుతూ అనేక విషయాల్లో మానవుడు ఏమైపోతున్నాడంట, తప్పిపోతున్నాడంట. చూడండి 2వ వచనం, 3:2, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మన ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అన్నాడు. మాట యందు తప్పకూడదంట. ప్రభువా నేను ఇది చేస్తానని తీర్మానం తీసుకున్నావా, తప్పకూడదు, తీర్చుకో, అది చేసుకో. అర్థమైందా? నీకు చేయగలిగే స్థితిలో ఉండి కూడా మాట తప్పుతున్నావా, అది నేరం అంటున్నాడు దేవుడు. ఇస్తానన్నావా ఇవ్వు, చేస్తానన్నావా చెయ్యి, వెళతానన్నావా వెళ్ళు, వస్తానన్నావా రా. కానీ అవకాశం ఉండి కూడా ఏదో అప్పుడు మాట అన్నాను కానీ నేను చేయను అనడం పాపం. అది పాపం. నువ్వు తీసుకున్న తీర్మానానికి వ్యతిరేకంగా నువ్వు నడవడం పాపం. నువ్వు తీసుకున్న తీర్మానానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళడం పాపం. మాట తప్పకూడదంట. బాప్తిస్మలో కూడా మనం చాలా మాటలు ఇచ్చేసాం కదా, ఇచ్చామా లేదా? తొందరపడకూడదంట. అందుకే బాప్తిస్మానికి కూడా నువ్వు సిన్సియర్గా రావాలి. సిన్సియర్గా, ప్రభువా నేను వస్తున్నా, బాప్తిస్మం తీసుకుంటా, ఇక మీదట నా జీవితం నీది అని సిన్సియర్గా రా దేవుని సన్నిధికి. సిన్సియర్గా వచ్చి నువ్వు బాప్తిస్మం తీసుకో. సీరియస్గా చెయ్యి, ఏం చేస్తావో. అర్థమైందా? మాట తప్పుకో. ఏమన్నాడు చదవండి, అందరూ చదవండి. ఎవడైనను మీకు మీరు అప్లై చేసుకోండి. ఇది వచనం చదివేటప్పుడు ఎవడైనను అన్నప్పుడు మీకు మీరు ఈ వచనాన్ని అప్లై చేసుకోండి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు ఏమి లేనోడంట, లోపం. ఇందుకే లోపం చూసేది ఎవరు? మీలో లోపాన్ని చూసేది ఎవరు? దేవుడేనా? దేవుడే కదా. అట్టివాడు ఏమి లేనివాడై, లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు. చూడండి, మాట అంటే అవయవంలో నుండి వచ్చేటువంటి ఒక నిర్ణయం అవయవంలో నుంచి ఎలా వచ్చింది? మాటగా వచ్చింది. అక్కడ కట్టుబాటు ఉందనుకోండి, మిగిలిన అవయవాల్లో కూడా అతను సీరియస్గా చాలా ఎలా ఉంటాడంట, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. మాట యందు తప్పనివాడై, మాట యందు అట్టివాడు మాట యందు తప్పనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు అవుతాడంటోంది దేవుని వాక్యం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక తీర్మానం తీసుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయానికి ఖచ్చితంగా ఏమై ఉండాలి? కట్టుబడి ఉండాలి. మాట తప్పకూడదు. మాట తప్పితే పాపం, అది మాట తప్పితే నేరం. ప్రభువా నేను చేస్తాను అన్నావా చెయ్యి, అంతే. ప్రభువా నేను వెళతాను అన్నావా వెళ్ళు. ప్రభువా నేను నిలబడతాను అన్నావా నిలబడు. అది నాగటి మీద చెయ్యి వేసి, అంటే వేయడం అంటే వేసేసాను కానీ ప్రభా తొందరలో పని పూర్తయ్యేదాకా నేను దున్నలేను ప్రభా, మధ్యలో ఆపేద్దాం అనుకుంటున్నానంటే అది నేరం. అది నువ్వు మాట తప్పుతున్నావు. ఏమో రైట్ ఆర్ రాంగ్? మాట తప్పుతున్నావు. నువ్వు నాగటి మీద చెయ్యేసావు. నాగటి మీద చెయ్యేసావంటే నువ్వు ముందుకెళ్ళాలి తప్ప వెనక్కి రాకూడదు ఇంకా. కానీ నువ్వు చాలా సందర్భాల్లో నాగటి మీద చెయ్యేసి వెనక్కిపోదామని చూస్తున్నావు. తప్పు కదా. నీ అంతరాత్మ చెబుతుంది నీతో, నువ్వు చేసే తప్పు, నువ్వు వెళ్ళే దారి తప్పు, మాట తప్పావు, దేవునికి మాట ఇచ్చి తప్పావు, దేవుని దగ్గర చేసుకున్న తీర్మానాన్ని వదిలేశావు, దేవుని దగ్గర నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని గాలికి వదిలేశావు. నువ్వు అన్యాయస్తుడు లెక్కలోకి వెళుతున్నావు, అన్యాయస్తురాలి జాబితాలోకి వెళుతున్నావు, నువ్వు అన్యాయస్తుడివి అన్యాయస్తురాలివి అని నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. ప్రియమైన దేవుని సంఘమా, అందుకే ఎప్పుడు కూడా ఒక మాట లేదా ఒక ఆలోచన, ఒక నిర్ణయం, పాత నిబంధనలో దీన్నే మొక్కు అన్నారు వాళ్ళు. ఏమన్నారు? మొక్కుబడి అన్నారు వాళ్ళు. నువ్వు మొక్కుబడి చేసుకుని చెల్లించకపోవడం కంటే కూడా ఆ మొక్కుబడి చేసుకోకపోవడమే మేలు అన్నాడు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మొక్కుబడులు లేవు, కానీ తీవ్రమైన నిర్ణయాలు ఉన్నాయి, తీర్మానాలు ఉన్నాయి. ఈ తీవ్రమైన నిర్ణయాలు తీర్మానాలు మనస్ఫూర్తిగా చేసిన తర్వాత దానికి ఎలా ఉండాలి? కట్టుబడి ఉండాలి, స్ట్రాంగ్గా నిలబడాలి, దాని మీద ప్రతిష్ట చేయబడాలి, అలా బలంగా ఉండాలి. బలంగా ఉండాలి నువ్వు. అర్థమైందా? అలా బలమైన తీక్షణమైన నిర్ణయం లేకపోతేనట ఏమంటున్నాడు? మాట యందు తప్పకూడదు. అనేక విషయాల్లో మనం అందరం ఏమైపోతున్నాం అన్నాడు అక్కడ భక్తుడు, తప్పిపోతున్నాం. రైట్. సో ఇప్పుడు యెషయా గ్రంథానికి వచ్చేద్దాం.
ఏమంటున్నాడు? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తారు. మీరు అంటే మీరు ఒక డేట్ అనుకున్నారు, ఒక నిర్ణయం చేసుకున్నారు, దానికి కట్టుబడ్డారు, కానీ ఆ రోజు మళ్ళీ లాభదాయకమైన పని వెతుక్కుని పోయారు. చూశారు? అంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఇప్పుడు 2 భోజనాలు కావాలని మీకు ఎన్నిసార్లు చెప్పుంటాను నేను? ఎన్నిసార్లు చెప్పుంటాను? కొన్ని వందల వేల సార్లు చెప్పుంటాను. చెప్పానా చెప్పలేదా? మీరు చెప్పండి, చేయి చూపించండి. చెప్పలేదు అన్న వాళ్ళు చేయి చూపించండి. మంచిది. చెప్పలేదన్నవాళ్ళు మీరు ఎప్పుడు చెప్పలేదండి మాకు. 2 భోజనాల గురించి ఎప్పుడు చెప్పారు మాకు? ఒక భోజనం గురించే చెప్పారు. మధ్యాహ్నం పెడతారు కదా, రేపు కూడా పెడతారు కదా, అదే చెప్పారు మాకు. అందుకే వచ్చాం, ఇంకేం మాకు సంబంధం లేదు అంటారా? నో, మాకు 2 భోజనాలు. ఏం భోజనాలు 2 మనకి? ఒకటి శరీరానికి, రెండోది ఆత్మకి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. మన్నైనది వెనుకటి వలె మన్నవుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. 2 భోజనాలు కావాలని బైబిల్ చెప్పింది. పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆహారము ఎవరు? నేనే అన్నారు ప్రభువు. నిజమైన ఆహారం మోషే మీకు ఇవ్వలేదు నాయన, నిజమైన మన్నా మోషే మీకు ఇవ్వలేదు, పరలోకపు మన్నా నేనిస్తాను మీకు, నన్ను అందుకే దేవుడు పంపించాడు. నన్ను తినువాడు అన్నాడు, నా వాడు మరణించినా జీవిస్తాడన్నాడు. మరణించినా వాడు ఏమవుతాడట? జీవిస్తాడట. నన్ను తినండి అని చెప్పాడు. అందుకే మనం ప్రతి సెమినార్కి మీ అందరికీ అర్థం అవ్వాలని ఒక టైటిల్ పెడతాం. ఏమని పెడతాం? అక్షయాహార వితరణ సదస్సు అని పెడతాం కదా. అక్షయాహార వితరణ సదస్సు అంటే అక్షయాహారం భుజించడానికి వెళ్ళాలి. ఎక్కడో ది బెస్ట్ రెస్టారెంట్ అని ఇన్స్టాగ్రామ్లో బాగా పబ్లిసిటీ చేశారనుకో, ఒక్కసారైనా వెళ్ళి వచ్చేస్తారా? వెళ్ళరా? ఈ మధ్యకాలంలో అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు చేతులు ఎత్తి చూపించండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెళ్ళారా వెళ్ళలేదా? నిజంగా చెప్పండి, వెళ్ళారా? మటన్ ఏం కావాలి మనకి? ఏం కావాలి? మటన్ దమ్ బిర్యానీ. ఏమండి? ఏం బిర్యానీ? మటన్ పాయా బిర్యానీ అంట, మటన్ దమ్ బిర్యానీ అంట, 4 AM బిర్యానీ అంట. ఒక్కసారైనా ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అయిపోయిన హోటల్స్ ఈ మధ్య అది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. మీరు అనుకోవచ్చు ఇది ఏంటి, ఏం పని ఉండదా, ప్రతి హోటల్కి తిరుగుతున్నాడు, ఇక్కడ చట్నీ బాగుందంటే, ఇక్కడ కోడిగుడు బాగుందంటే, ఇక్కడ చికెన్ బాగుందంటే, ఇక్కడ మటన్ బాగుందంటే, అన్నూరులు తిరుగుతున్నాడు, ఏంటి ఖాళీగా ఉన్నాడు, ఇలా తాతలు ఏమైనా సంపాదించి పెట్టారు అనుకుంటున్నారా మీరు? అది వ్యాపారం. అది అక్కడ బాగోకపోయినా వెళ్ళి తినేసి ఏమని చెప్పాలి? బాగుందని చెప్పాలి. 8,000 ఎంత తీసుకుంటారంట, మన బాలుగడి చెప్పాడు, నాకు తెలియదు అప్పటివరకు. 8,000 10,000 తీసుకొని తింటారంట. తినేసి వావ్ సూపర్ అలాగే ఇలా అంటారు వాళ్ళు. దొంగ నాటకం. అందులో ఉప్పు ఎక్కువైపోయినా మనకు చెప్పడు, కారం ఎక్కువైపోయినా మనకు చెప్పడు. బిర్యానీ దరిద్రంగా ఉందంటే 8,000 ఇస్తాడేటి? ఇస్తాడా? చెప్పడు కదా. సో దానికోసం అయితే దేశాలు దాటి వెళ్ళిపోతాం మనం, అవునా కదా? చెప్పండి. దేశాలు దాటయ్యం, నగరాల గ్రామాలు దాటేసి వెళ్ళిపోతాం. కానీ దేవుని వాక్యం, దేవుని సన్నిధి అనిపించేసరికి ఎందుకులండి, వెళ్దాం లైవ్లో వాసన చూసేద్దాం. ఎందులో చూసేద్దాం వాసన? లైవ్లో వాసన చూసేద్దాం అనుకుంటాం మనం. ప్రత్యక్ష అనుభవాలకి పరోక్ష అనుభవాలకి వ్యత్యాసం ఉంటుంది ఎంతో కొంత. అవకాశం లేనప్పుడు చేసే పనులకు, అవకాశం ఉన్నప్పుడు చేయగలిగిన పనులకు కూడా ఏముంటుంది? వ్యత్యాసం ఉంటుంది. మీరు దాన్ని గమనించాలి, గుర్తించాలి. సరే, ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏమిటంటే వారు ఉపవాస దినమును చాటించుకొని వ్యాపారం చేశారట. రెండోది ఏం చేశారట? మీ పనివారి చేత కఠినమైన పనులు చేపించారట. పనివాళ్ళ చేత ఏం చేపించారట? కఠినమైన పనులు. అది కూడా దేనికోసం? ఈ లోకపు లాభం కోసం. కనీసం వీళ్ళు పనివానికి కూడా నాతో పాటు దేవుని సన్నిధికి రా అని అనలేకపోయారు వీళ్ళు. వాళ్ళ పనివాళ్ళు వీళ్ళతో పాటు సన్నిధికి వస్తారు రారా? వస్తారు. నువ్వు నా పనివాడవు గనుక, నాతోటి వాడవు గనుక నాతో పాటు పనికిరా నాయన, నాతో పాటు దేవుని సన్నిధికి రా నాయన, పనొద్దులే ఈ రోజుకి, రేపు చేసుకుందాంలే అన్న మాట వీళ్ళ నోటి వెంట రాలేదు. అంటే స్వార్థప్రియులు, ధనాపేక్షులు. తర్వాత బెంకములాడు వారు కూడా కనబడతారు కింద.
మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు. ఏం బాగుంది ఇది? కలహపడుచు, వివాదాలు చేస్తూ, అన్యాయంగా గుద్దులాడుతూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఉపవాసాలు ఉంటున్నారంట. కానీ మీ కంఠధ్వని, అబ్బా ఎంత మంచి అద్భుతమైన రహస్యాన్ని చెప్పాడు ఇక్కడ. ఉపవాస దినాన్ని చాటించుకుని ప్రభు కొరకు నిలబడితేనట మీ కంఠధ్వని ఎక్కడ వినబడుతోందట? అక్కడికి వెళ్ళేలాగా. అలాంటి ఉపవాసం చేయగలరా అని అడిగాడు దేవుడు. మీ కంఠధ్వని ఎక్కడ వినబడినట్లు అక్కడ వినబడాలి. ఇక్కడ నువ్వు మాట్లాడుతున్న మాట అక్కడ దాకా వెళ్ళాలి. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అని వెంటనే అన్నాడు. అరే నాయన, నాకు అవసరమా? నాకు అనుకూలమా? అది నాకు అవసరమా? అది నాకు అనుకూలమా? నేను కోరుతున్న ప్రయోజనం మీ హృదయాలలో నాకు దొరకనప్పుడు మీరు బాహ్య ప్రపంచానికి కనబడే విధంగా, మీ శరీరంలో ఏదో మీకు నొప్పి పుట్టే విధంగా మీరు ఏదైనా చేసుకుంటే ఏంటి యూజ్ దానివల్ల? ఐమ్ రైట్ ఆర్ రాంగ్? రైట్. ఇది ప్రతి ఒక్కరిని సూటిగా ప్రశ్నించే దేవుని ప్రశ్న. సరే నాయన, మీరు బాగానే ఉంది, మీరు ఇంతలా ఉన్నారు కదా, మీ 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 ఉపవాసం ఎవరికి ప్రయోజనం? నాకు అనుకూలమా అలాంటిది? మీరు నా కోసమే కదా చేస్తున్నారు, నా అనుగ్రహం కోసం చేస్తున్నారు కదా. మరి నా అనుగ్రహం కోసం చేసేటప్పుడు మీరు ఈ విధమైన క్యారెక్టర్ కలిగి మీరు అన్నం మానేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా నాకు అని అడిగాడు దేవుడు. మీరు చేస్తే యథార్థంగా చేయండి. యథార్థంగా చేస్తేనట మీ కంఠధ్వని ఎక్కడికి వెళ్ళిపోద్దట? పరముననున్న దేవునికి వినబడుతుంది. పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. నెక్స్ట్ మాట ఏమన్నాడు తెలుసా? ఓ మనిషి, నీ ప్రాణాన్ని బాధపరుచుకోవాల్సిన దినం అలాంటిది కాదు బిడ్డ. నీ ప్రాణాన్ని బాధపరుచుకోవాల్సిన దినం అట్టిది కాదంటే ఇక్కడ ఏమిటి? ఇక్కడ దేవుడు ఆలోచన అంటే ఆచార సంబంధంగా మారిపోయింది వాళ్ళ భక్తి. ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉంటాం, సాయంత్రం దాకా ఉంటాం, 3 గంటల దాకా ఉంటాం, వెళ్తాం, కూర్చుంటాం, ప్రార్థన చేసుకుంటాం, వాకింగ్ చెప్తారు, వింటాం, మళ్ళీ సాయంత్రం వెళ్ళి మామూలే రొటీన్ లైఫ్. అంటే సన్నిధిలో నటిస్తాం, సన్నిధిని విడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ బురదగుంటలో పడిపోతాం. అది రొటీన్. అది దేవుడు దాన్ని భక్తి జీవితం అని కన్సిడర్ చేయలా. అపారమైన ప్రేమ ఉండాలి దేవుని మీద. ఇప్పుడు మనం అక్టోబర్ 10, 11 నిర్ణయం చేసుకున్నాం కదా, 15వ వార్షికోత్సవం, లోకోపవాస దైవధ్యాన పండుగలు. అందరూ వచ్చేయండి, నేను కూడా వస్తానని చెప్పాను. మనందరి కమిట్మెంట్ అదేనా? అందరూ వచ్చేయండి. మీ అన్నయ్య విజయప్రసాద్ రెడ్డి కూడా వస్తాడు, ఇక్కడ నిలబడతాడు, మీతో దేవుని వాక్యం పంచుకుంటాడు. దిస్ ఈజ్ ద అనౌన్స్మెంట్, రైట్? ఆ అనౌన్స్మెంట్కి నేను కట్టుబడలేదు అనుకుందాం, మీరు కట్టుబడ్డారు, మీరందరూ ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. నేను ఆ అనౌన్స్మెంట్ని మధ్యలో క్యాన్సిల్ చేసుకున్నాను. క్యాన్సిల్ చేసుకుని నేను సరదాగా ఏదో పని మీద ఎక్కడికి వెళ్ళిపోయాను, ట్రిప్కి వెళ్ళిపోయాను సరదాగా. మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? వచ్చి రాగానే ఏడండి ఆయన ఎక్కడ అని అడుగుతారు ఫస్ట్. ఆయన లేడమ్మా. ఎక్కడున్నారండి? సరదాగా గోవా వెళ్ళాడటమ్మా. ఎక్కడికి వెళ్ళాడండి? గోవా వెళ్ళాడా? ఎందుకండి? ఏమో ఏదో కంపెనీ వాళ్ళు ఎవరో ఆఫర్ ఇచ్చారంట, ఫ్రీ టికెట్లు వచ్చాయంట, సరదాగా తిరిగి వద్దామని వెళ్ళాడటమ్మా. ఏంటండి? నిజమే? నిజమే అమ్మా. మరి మమ్మల్ని అందరినీ 10, 11 వచ్చేయండి, ఏదో ఉద్ధరించేద్దాం దేవుని మాటలు, అది ఇది అన్నాడు కదండి. ఆయన అలాగే అంటాడమ్మా, కట్టుబడ్డమ్మా. అంటే ఇప్పుడు కమిట్మెంట్ నేను ఎప్పుడైతే బ్రేక్ చేశానో మీకు ఎలా ఉన్నాను? నేను మంచిగా కనబడుతున్నానా, చెడ్డగా కనబడుతున్నానా? నా మీద ఇంప్రెషన్ అంతా ఏమైపోయింది? పోయింది కదా. ఇప్పుడు నన్ను తీసేయండి ఆ ప్లేస్లో, మిమ్మల్ని పెట్టుకోండి, ఎలా ఉంటుంది? అబ్బే మేమైతే పోదండి. మీ దొరువులు చెప్పు. మా దొరువులు, మేము విశ్వాసులం. నువ్వెవరు? నువ్వు బోధకుడివి, నీకు మాకు ఒకటే రూలా? మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు. బోధకుడు దేవుడు వేరు, విశ్వాసి దేవుడు వేరు కదా.
మరి అంతేనా? చూసారా, మన దృష్టికోణం మారిపోద్ది. మనం ఎప్పుడు ఇలాగే తగలడతాం, మనకో న్యాయం, పక్కడికో న్యాయం. మన వరకు వచ్చేసరికేమో ఆ న్యాయంలో మళ్ళీ ఏవో ఉల్లిపాయ పొప్పరలు లేపుతాం, మనం ఉలుస్తాం, ఉల్లిపాయ తొక్కలు ఒలిచినట్టు ఉలుస్తాం. అదే అవతలడికైతే మాత్రం ఏం వలం, అది అలాగే చూస్తాం. చూసారు? సో కట్టుబాటు, తీర్మానం, దానికి కట్టుబడాలి. మీరు ఇలా నిర్ణయించుకున్నారా? అయితే మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అటిదేనా అని అడిగాడు ఆ రోజుల్లో. అంటే ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ అంతా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది తెలుసా? దేవుడు మనిషి సంపూర్ణ పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో కనబడాలని, సంపూర్ణ పశ్చాత్తాపంతో దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుతున్నాడు. పూర్తి కమిట్మెంట్, మైండ్ఫుల్గా, మైండ్ఫుల్ ప్రేయింగ్, మైండ్ఫుల్ వర్షిప్. అటెండెన్స్ కాదు, జస్ట్ అటెండెన్స్ ఉంది సరిపోదు, అటెండ్ అయ్యాను సరిపోదు, కమిట్మెంట్ ఉండాలి. అర్థమైందా? తీక్షణమైన నిర్ణయం ఉండాలి, దానికి తగ్గట్టు ఉండాలి మన ఆలోచన విధానం. అది ఏమీ లేకుండా జస్ట్ అటెండెన్స్ ఉంది కదా, నో 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 సరిపోదు. అలాగా తీక్షణమైన నిర్ణయం ఉండాలి. అందుకే అన్నాడు, ఒకడు జమ్ము వలె తల వంచుకొని, వాళ్ళకి గోనిపట్లు కూడా ఉండేవి. ఈ మధ్య మనోళ్ళు కూడా తగలెడుతున్నారట గోనిపట్లు. మనకు అవసరం లేదు ఆయన గోనిపట్లు, వాళ్ళ కల్చర్ అది, కల్చర్ అది, వాళ్ళ కల్చర్. గోనిపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునేవారు వాళ్ళు. ఇప్పుడు బూడిద ఎక్కడుందని ఎత్తుక్కోకు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చేస్తాయి. ఆ బూడిద వేరు, మన బూడిదలు వేరులే. నువ్వు ఇటుక బట్టీలో బూడిద తెచ్చేసుకుంటావు. ఏంది, ఎవరో ఉన్నారు ఒక ఆయన బూడిద వేసి కూర్చునేవాడు, మీద పోసుకుంటాడు బూడిద, మహానుభావుడు. మన వాళ్ళు కనీసం ఆలోచించరు. ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు ఏదో చేశారంటే పోవడమే. రైట్. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా. బాగా అర్థం చేసుకోండి, ఉపవాసం అనేది హృదయాంతరాలలో నుండి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? హృదయాంతరాలలో నుండి రావాలి. ఆ క్షణం నిన్ను మర్చిపోవాలి. ఆ క్షణం నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావన్న విషయం నీకు సంపూర్ణంగా అర్థం కావాలి. 6వ వచనంలో అంటాడు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పండి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, కాడి మాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరుగగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. అర్థమైందా? నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఎలాంటిదంటే, హృదయాలలో ఉన్న బానిసత్వాన్ని తీసివేయటం, హృదయ బానిసత్వం నుండి ప్రజలను విడిపించటం. ఆ హృదయ బానిసత్వం మీకున్నా అందులో నుండి మీరు విడిపింపబడడం. ఇప్పుడు ఒక మనిషి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు ఎదురుగా కూర్చున్నాడు, మనిషి ఇక్కడ కూర్చున్నాడు. దేవుడేం మాట్లాడలా, అలా కూర్చుని ఉండగానే ఇతని రహస్య పాపాలు ఆయన ముఖ దర్శనంలో కనబడుతున్నాయి. ఎప్పుడైతే ఆ రహస్య పాపాలు ఆయన ముఖ దర్శనంలో కనబడుతున్నాయో గుండె పగిలిపోయి పశ్చాత్తాపం బయటకు వస్తుంది, ఏడుపు వస్తుంది ముందు. అది ఎవరు ఆపలేరు, దాన్ని ఆపలేరు. ఆ ఏడుపులో, ఆ పశ్చాత్తాపంలో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు పాదాల మీద పడిపోయి, తండ్రి నేను పాపిని, నన్ను మన్నించు అని ఒప్పుకొని ఆ మురికి కడిగేసుకోవటానికి ఇష్టపడతాడు. దొరికిపోయాం అన్నప్పుడు సిగ్గు వస్తుంది ముందు. ఏమొస్తుంది? సిగ్గుపడతారు. నిజమే, దొరికిపోయిన దొంగ, బైబిల్ గ్రంథంలో కూడా ఉంది, దొరికిన దొంగ సిగ్గుపడినట్లుగా అని ఉంది. దొరికిపోతే ఏమొస్తుంది? ముందు సిగ్గు వస్తుంది. ఆ సిగ్గు వచ్చినప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపంలో హృదయం పగిలిపోద్ది. వాళ్ళు దేవుని సన్నిధిలో ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు. ఆయన సన్నిధిలో పడి వాళ్ళ హృదయాలు కుమ్మరించుకొని, ప్రభువా చాలా మలినం అంటించుకున్నాను, చాలా మలినంతో కప్పబడ్డాను, ఇది కాదయ్యా, నేను అసలు ఇది కాదు, నేను ఇది కాదంతే, నా
అంతరంగ తీర్మానం వేరు, ఆనాటి నా తీర్మానం వేరు. నేను బాప్తిస్మం పొందిన దినాన ఎలా ఉన్నానో అది నేను, అది నా ఒరిజినాలిటీ. కాలక్రమంలో నన్ను నేను కోల్పోయాను, కాలక్రమంలో నన్ను నేను మరిచిపోయాను, నన్ను నేను విస్మరించాను. ఇప్పుడు ఉన్నది నేను గాను. నా మనస్సు మీద ఏదో ముద్రపడింది, ఏదో మకిలి అంటుకుపోయింది, ఏదో చెడ్డది పేరుకుపోయింది. ఆ చెడ్డది నాలో పేరుకుపోవడం వలన నేనులా లేను, నేను మారిపోయాను, నేనులా లేను, నేను చెడిపోయాను, నేను పడిపోయాను. దావీదు ఒకప్పటి దావీదు కీర్తనలు రాసినప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు? అప్పుడు ఏడ్చాడు. ఈ దావీదు ఆ దావీదు కాదు, మళ్ళీ ఆ దావీదును బయటికి తీసుకురావాలనుకున్నాడు. తీసుకొచ్చాడు. ఆ దావీదు వేరు, ఈ దావీదు వేరు. బయటికి తీసుకురావాలనుకున్నాడు, తీసుకొచ్చాడు. ఎలా వచ్చాడు బయటికంటే సంపూర్ణ పశ్చాత్తాపంలో నుండి వచ్చాడు. అందుకే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి అన్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి. మీరు అనుకుంటారు కట్లు అంటే నిజంగా తాళ్ళు తీసి చేతులు కట్టేయడం అనుకుంటారు కదా. ఒక మాట మీకు చెప్తాను, నిజంగా మీలో ఎవరినైనా నేను పిలిచి 2 చేతులకి తాడు పగ్గం వేసి కట్టేసి 2 కాళ్ళకి పగ్గం వేసి కట్టేసి కూర్చోబెట్టాను అనుకోండి, ఇక్కడ ఇలా ఉంటారు కదా, కూర్చొని పగ్గంతో కట్టబడి ఇలా ఉంటారు. వాళ్ళు మన దృష్టిలో బంధింపబడిన వాళ్ళు, రైట్? ఇలా కట్టబడి ఉంటే మన దృష్టిలో ఎవరు వాళ్ళు? బంధింపబడిన వాళ్ళు కదా. ఇప్పుడు ఒక ఆలోచనతో కూడా కట్టొచ్చన్న సంగతి మీకు తెలుసా? ఒక ఆలోచనతో కట్టొచ్చు. దెలీలా సంసోనును కనబడని తాళ్లతో ఎప్పుడో కట్టేసింది. ఏటితో కట్టేసింది? కనబడని తాళ్లతో సంసోనును దెలీలా ఎప్పుడో ఏం చేసింది? బిగించి కట్టేసింది. ఎక్కడికి కదలడు. కానీ మీరు బ్యాటరీ లైట్ వేసి ఎతికినా చేతులకి కాళ్ళకి ఏం కనబడవు? తాళ్ళు కనబడవు. కానీ కట్టబడిన వాడు సంసోను. ఆ పాయింట్ అర్థం అవ్వాలి ఆత్మ సంబంధాలు అందరికీ. సంసోను ఎవరమ్మా? కట్టబడినవాడు. కానీ ఒక్క తాడు కనబడద్దా? ఫ్రీగా చేతులు ఊగుతూ ఉంటాయి, ఫ్రీగా కాళ్ళు ఊగుతూ ఉంటాయి. కానీ అతని ఆలోచనలను దెలీలా ఎప్పుడో బలంగా కట్టేసింది. తెంపుకోలేని సంకెళ్లతో. సంకెళ్ళు తెంపగలడు, బలమైన తాళ్ళు తెంపగలడు, పగ్గాలు తెంపగలడు, ఏమైనా తెంపగలడు. కానీ దెలీలా అనే ఒక అల్పురాలు, బలహీనురాలు, ఒక అమ్మాయి, ఆమె ఆలోచనల చేత కట్టేసిన తాళ్లను తెంపుకోలేడు. చూసారా? మరి ఇది బంధించడమా కాదా? మీరు చెప్పండి, చెప్పాలి. బంధించడమా కదా? అంటే ఆ ఆలోచన నూలు పోగుల్లాగా మనసులోకి వెళ్ళి అవి దారాలు పేనినట్టు. ఒక తాడు పేనాలన్నా నూలు పోగులే కదా ముందు స్టార్ట్ అయ్యేది. ఎంత బలమైన పగ్గమైనా దేంతో చేస్తారు? నూలు పోగులతోనే స్టార్ట్ అవుతుంది కదా. ఎంత బలమైన పగ్గమైనా, ఎంత బలమైన తాడైనా మొత్తానికి ఓపెన్ చేసేస్తే చిన్న 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 నూలు పోగులు అయిపోద్దా అవదా? ఎంత బలమైన తాడైనా అవుతుందా? అంటే ఇవన్నీ పేని 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 ఒక బలమైన తాడుగా తయారు చేసినట్టు మీ హృదయంలోకి వెళ్ళే ఆలోచన సింపుల్గా ఒక్కొక్కటి 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 వేసి 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 దాన్ని ఎలా తయారు చేయొచ్చు అన్నమాట? చివరికి ఒక బలమైన తాడుగా తయారు చేసేయచ్చు. చూశారు? అలా కట్టి పడేసింది సంసోన్ని. ఇప్పుడు నేను అంటాను, నా ముందు సంసోను లాంటి వ్యక్తి ఎవరైనా కూర్చుంటే అతన్ని కట్లు విప్పటం నా తండ్రి నాకు అప్పగించిన పని. కనిపించని కట్లు, కనిపించని శక్తిగల వాక్యంతో విప్పడం. అంటే అతని హృదయానికి ఉన్న బందికానాలో నుండి అతన్ని విడిపించి బయటికి తీసుకురావడం. హృదయ బందికానా అది. ఏ బందికానా? హృదయ బందికానా. అలాంటి బందికానాలో మరి ఇక్కడున్న ఎవరైనా వాళ్ళ కట్టబడి ఉన్నారేమో. మీకు తెలుసు ఆ విషయం, మీకే తెలుసు, పక్కోడికి తెలీదు, నాకు తెలీదు. కానీ నీ అంతరంగం ఈ వాక్యం వింటున్నప్పుడే నిన్ను అంటది, నీకు చెప్తుంది, నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు,
నీ గురించే చెల్లెమ్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ గురించే తమ్ముడు దేవుడు మాట్లాడుతున్నాడు, అక్క అన్న నీ గురించే, నీతోనే మాట్లాడుతోంది దేవుని వాక్యం అని మన హృదయం మనకి లోపల లోపల సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఎక్కడో కట్టబడ్డావు అనమాట, ఏదో ఒక చిన్న ఆలోచన అది కట్టేస్తుంది, ముడేసి బిగించేసింది. కొంతమంది ధనాపేక్షతో కట్టబడుతుంటారు, కొంతమంది మోసంతో కట్టబడుతుంటారు, కొంతమంది అక్రమ సంపాదనతో కట్టబడుతుంటారు, కొంతమంది వ్యభిచారంతో కట్టబడతారు, జారత్వంతో కట్టబడతారు, వ్యసనాలతో కట్టబడతారు. రకరకాల బందికానాలు లోపల పడిపోతాయి. ఆ తాడు బలంగా బిగించబడి ఉంది, అది ప్రపంచానికి కనబడదు. ప్రపంచం నిన్ను చూసి అనుకుంటుంది ఫ్రీగా ఉన్నాడు కదా, బాగానే ఉన్నాడు అనుకుంటుంది. నువ్వు ఫ్రీగానే కనబడుతున్నావు, కానీ లోపల ఎలా ఉన్నావు? బంధించబడి. నిజంగానే ఇప్పుడు మీ కాళ్ళు చేతులు వెనక్కి తిప్పి కట్టేసాను అనుకోండి, కాసేపటికి ఏమైపోద్ది? మీ శరీరం కదలలేరు, మెదలలేరు, బ్లడ్ అంతా ఏమైపోద్ది? క్లాట్ అయిపోద్ది కదా, వీక్ అయిపోతారు. ఒక మనిషిని వెనక్కి ఉంచి కట్టేశారనుకోండి, కాసేపటికి ఏమైపోతాడు అనుకుంటున్నారు? వీక్ అయిపోతాడు, చచ్చిపోతాడు. బలంగా బంధిస్తే చచ్చిపోతాడు. పోలీసులు చూడండి, తీసి కట్టేస్తారు వెనక్కి. ఇదిగో ఇలా చేతులు వెనక్కి, కాళ్ళు పైకి ఉంటాయి, ఇలా ఉంటారు, అలా పైకి కట్టేస్తారు. చేతులు రెండు వెనక్కి ఇలా వంగిచి కట్టేస్తారు, కాళ్ళు రెండు వెనక్కి ఇలా వంగదీసి వెనక్కి కడతారు. అలా ఎక్కువసేపు కడితే ఆ వ్యక్తి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అలా ఎక్కువసేపు ఇలా రివర్స్లో కట్టకూడదు, చచ్చిపోతాడు. అంటే యూ షేప్లో వెనక్కి వంచేసి యూ షేప్లో పొట్ట కిందకు వస్తుంది. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? ఆ యూ షేప్లో కానీ కట్టేస్తే ఎక్కువసేపు కడితే చచ్చిపోతాడు మనిషి. అంటే బంధింపబడిన వాడు మరణానికి దగ్గర అవుతున్నాడు. బంధింపబడిన వాడు దేనికి దగ్గర అవుతున్నాడు? మరణానికి దగ్గర అవుతున్నాడు. మరి ఆ బంధింపబడిన వారిని దుర్మార్గులు కట్టేశారంట. దుర్మార్గులు ఏం చేశారంట? వాళ్ళని కట్టేశారు. ఆ దుర్మార్గులు కట్టిన కట్లు విప్పగలవా అని అడిగాడు దేవుడు. విప్పగలవా? విప్పగలను ప్రభువా, విప్పగలను. ఆ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు అంటే ఏదైనా సరే బిగించాలి అంటే మోకులేసేయాలి. మేకులు చూడండి, ఒక చెక్క రెండు అతుక్కుపోవాలంటే ఏమేసి కొట్టేయాలి? మేకేసి కొట్టేయాలి. ఇప్పుడు మేకేసి గట్టి కొట్టేసామనుకోండి, ఇంకా చెక్క ఏమైపోయింది? అతుక్కుపోయింది, ఇంక ఊడు రావు, ఇంకా అవి బలంగా దగ్గరైపోయినాయి. అది తీస్తే తప్ప, ఆ మోకులు తీస్తే తప్ప, కాడి మాను మోకులు తీస్తే తప్ప ఆ కాడి నుంచి విడుదల పొందటం అసాధ్యం. ఏదో బలమైన మోకు దిగిపోయింది అందులో, అది తీస్తే తప్ప రెండు ఓపెన్ అవ్వవు కదా. అలాంటి కాడిమాను మోకులు చాలామంది హృదయాలకు పడిపోయి ఉన్నాయి. తెలియట్లేదు ఎవరికి ఆత్మ సంబంధమైన భాష. బైబిల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? నిజమే, ఎవడు గ్రహించలేకపోయాడు. మనం ఆ బాధ మనం అనుభవిస్తున్నాం, ఆ వ్యాధిలో మనం ఉన్నాం, ఆ సమస్య మనకు కూడా ఉంది. కానీ మనకు ఆ సమస్య ఉందని గుర్తించగలిగే స్థాయి మనకు లేదు. చూసారు? ఎప్పుడు దాకా ఈ ఎరుకలోకి మనం రాము, ఎప్పటి వరకు ఈ లోక ప్రవాహంలో కొట్టుకుపోతాం కదా. కాబట్టే ఈరోజు ఇంత ఖర్చు పెట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి టైం కేటాయించి మీతో మాట్లాడాలి. ఎక్కువసేపు మాట్లాడితే సుదీర్ఘ సమయం పాటు మీతో మాట్లాడితే మీరు బాగుపడతారు, మీ హృదయాలు బాగుపడాలి. ఒక్క ఆలోచన మెరుపులా పుట్టిందంటే లోపల పటాపంచలైపోద్ది, లోపల ఆ సమస్య తొలగిపోద్ది. అది జరగాలనే తపన. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, మానవుడు బ్రతుకున్నంత కాలం దేవుడు భోజనం పెట్టమని చెప్తాడు. నాయన నా కుమారుడా, సంఘానికి భోజనం పెట్టు. పేతురుతో అదే కదా చెప్పాడు యేసు ప్రభు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? ఎస్ మై లార్డ్, ఐ లవ్ యూ అలాట్ అన్నాడు. అప్పుడు పేతురుతో ఏమన్నాడంటే, ప్రభు నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము, భోజనం పెట్టు. ఇప్పుడు మీరు తింటున్నారు పరలోకపు మన్నా, పరలోకపు ఆహారం భుజిస్తున్నారు మీరు. అయినా కొంతమందికి లోకపు ఆహారం మీద మనసు మళ్ళుతుంది అనుకోండి, దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టు ఏది ఎవరిని డామినేట్ చేస్తుంది? మన సంఘంలో జరగవు, కానీ కొన్ని సంఘాల్లో సేవకుడు వాక్యం బోధిస్తుంటే ముందు కూర్చున్న పెద్దలు వాచి చూపిస్తుంటారు. నిజమండి ఇది. సేవకుడు సీరియస్గా వాక్యం చెప్తుంటాడు. ఇప్పుడు పెద్దలు ఉంటారు, ముందు కూర్చున్న పెద్దలు, అలా ఏమంటారు తెలుసా? అంటారు. అంటే అర్థం ఏంటి? గడియారం చూడా, ఓ చెప్తున్నావు ఇందాక నుంచి
అని. ఇంకా సీరియస్ అయిపోయారు అనుకోండి, చిరాకు వచ్చింది అనుకోండి, అంటారంట ఇలా పెట్టి అంటారు. అప్పుడు ఓకే సార్, ఓకే సార్, అలాగే సార్, నేను అయిపోద్ది సార్ అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు ఇది ఆపితే అది మొదలెడదామని. నువ్వు ఇది ఆపితే తప్ప అది మొదలెట్టడానికి అవకాశం లేదు బాబయ్య. నువ్వు కొంచెం తొందరగా ఆపు, నీకు పుణ్యం ఉంటుంది, అది మొదలెడదాం. అది కథ. నిజంగా బాగా ఇష్టమైన సినిమా అప్పుడే రిలీజ్ అయింది. ఎవరికి దొరకట్లేదు టిక్కెట్లు, నీకు దొరికినాయి, వెళ్ళావు. మీ ఆవిడ వెళ్ళే ముందు అంటుంది, కొంచెం అన్నం తినేసి వెళ్ళండి అంది. ఏమంటో తెలుసాను వెంటనే, ఆకలి లేదు బంగారం. ఏమి లేదు బంగారం? ఆకలి లేదు. ఇప్పుడు ఏం కావాలి? ఆ కంటెంట్ కోసం ఆకలి కలిగి ఉన్నాను నేను, ఆ పిక్చర్ కోసం ఆకలి కలిగి ఉన్నాను. ఆ పిక్చర్ లోపలికి వెళ్ళేంత వరకు పొట్టకేం తెలీదు, ఆకలి తెలియదు. నాకు ఆకలి లేదు అంటాడు. ఇలా చాలా సందర్భాల్లో మీరు ఆకలి మర్చిపోతారు. ఎప్పుడు తెలుసా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఇంట్రెస్టింగ్ విషయం కళ్ళ ముందు నడుస్తున్నప్పుడు మనిషి దేని కోల్పోతాడు? ఆకలి మీద వ్యామోహం కోల్పోతాడు. ఇప్పుడు నిజంగానే నా ఆత్మకు బలం కావాలి, బలహీనంగా ఉన్నాను అని నీ మనసుకు అనిపిస్తే బాధింపబడిన వారిని విడిపించమంటున్నాడు ఇక్కడ. బాధింపబడిన వారిని ఏం చేయాలట? విడిపించాలి. మనం ఏమనుకుంటామంటే బాధింపబడ్డాడంటే శరీరానికి మాత్రమే బాధ అనుకుంటాం. ఆత్మకు కూడా బాధ ఉందరా నాయన. ఆత్మలో బాధింపబడుతున్న వారు చాలామంది ఉన్నారు, మానసిక బాధలతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారి హృదయం బాధతో సాతాను యొక్క సప్రెషన్తో నిండిపోయింది. సాతాను తొక్కేస్తున్నాడు, వాళ్ళని సప్రెస్ చేసేస్తున్నాడు, చాలా శోధిస్తున్నాడు. సాతాను శోధనలో ఉన్నారు వాళ్ళు. ఆ శోధనలో నుండి వాళ్ళని బయటికి తీసుకురావాలి. అంటే బాధింపబడు వారిని విడిపించాలి, వారి మీదున్న ఆ భారాన్ని విరగ్గొట్టాలి. ప్రతి కాడి ఏమవ్వాలి? విరగ్గొట్టబడు. కనిపించని భారం తొలగిపోయినప్పుడే దావీదు ఫ్రీ అయిపోయాడు. ఆ భారం ఉన్నంత వరకు దావీదు ఫ్రీగా ఉన్నాడా? ఏడ్చాడా? చెప్పండి, ఏం చేశాడు? ఏడ్చాడు. ఎప్పుడు దావీదు ఫ్రీ అయ్యాడంటే ఆ భారం విరిగిపోయినప్పుడు, ఆ భారం తొలగిపోయినప్పుడు. ఆ భారం తొలగనంత వరకు దావీదు ఫ్రీగా లేడు. రైట్. తర్వాత ఇది నేను ఏర్పరుచుకొనిన ఉపవాసం. ఎంత ప్రేమ చూసారా దేవుడికి? ఎంత ప్రేమ, ఎంత ప్రేమ దేవునికి. నా హృదయం మారితే దేవునికి ప్రేమ, నా హృదయం కడగబడితే దేవునికి ప్రేమ, నా హృదయంలో ఉన్న భారం తొలగిపోతే దేవునికి ఆనందం కదా. అందుకే నీ హృదయం బాగుండాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు, ఎంతగానో కోరుతున్నాడు. ఆకాశం అంత ప్రేమ అయింది, ఆకాశము కంటే విశాలమైన ప్రేమ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమ ఒకటే కోరుతుంది, నువ్వు అంతరంగంలో బాగుండాలని కోరుతుంది. ఆ ప్రేమ నువ్వు అంతరంగంలో శుద్ధీకరింపబడాలని కోరుతుంది. యవనస్తుడా, యవనస్తురాలా, ఆ ప్రేమ లోపల నుంచి నీ క్లీన్ అయిపోవాలని కోరుతుంది. నువ్వు క్లీన్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. చీము బయటికి పోతే నొప్పి తగ్గిపోయినట్టుగా నీ హృదయంలో ఉన్న కల్మషం బయటికి పోతే ఆ బాధ నుంచి విడుదల పొందుతావు. ముళ్ళు బయటికి తీసేస్తే కాలు నొప్పి ఎలాగైతే తగ్గిపోతుందో, నలుసు బయటికి తీసేస్తే కంటి నొప్పి ఎలాగైతే తగ్గిపోతుందో, నీ హృదయంలో ఉన్న గిల్టీ, నీ హృదయంలో ఉన్న పాపం బయటికి పోతే నీ హృదయంలో ఉన్న అశాంతి బయటికి పోతుంది. నెమ్మది వస్తుంది, హృదయానికి నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది, దేవుని కోసం బతకాలన్న నిర్ణయం వస్తుంది. నేను ఇంకెవరు ఆపలేరు, నువ్వు దేవుని పని చేస్తావు. నీ కళ్ళకన్నీ స్పష్టంగా కనబడితే స్వార్థం తొలగిపోద్ది. ఇతరుల పట్ల బాధ్యత, ప్రేమ, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలనే తపన, నిర్ణయం, తాపత్రయం అన్నీ అక్కడి నుంచే పుడతాయి. నేను ఏదో చెయ్యాలి, నేను కూడా సంఘంలో సభ్యురాలనే, నేనేం బయటదాన్ని కాదు, బయటోడిని కాదు. ఈ వాక్యం నన్ను కూడా హెచ్చరిస్తుంది. నేను కూడా ఈ పరిచర్యలో వాడబడాలి, నేను కూడా ఈ పరిచర్య చేయాలి, నేను కూడా బలంగా ప్రభు కొరకు నిలబడాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రియమైన దేవుని సంగమా, అర్థమైందా? అప్పుడు నీలో స్వార్థం ఇసుమంతైనా ఉండదు. అది దేవుడు కోరుకుంటున్న బలమైన
ఉపవాసం. ఇంకా ఉంది, తర్వాత మాట్లాడదాం. అది మధ్యాహ్నం నుంచి మాట్లాడతాను, సెకండ్ పార్ట్ మధ్యాహ్నం నుంచి మాట్లాడతాను. సో మొదట మీ హృదయాలు పగలాలి. దేవుడు ఏం కోరుతున్నాడో మీకు అర్థమైపోయింది క్లియర్గా. ఏ తాళ్లతో కట్టబడ్డారో మీకు అర్థమైపోయింది. ఏ బందికానాలో ఉన్నారో మీకు అర్థమైపోయింది. మిమ్మల్ని ఏది బంధించిందో మీకు అర్థమైపోయింది. ఒకవేళ ఆ బందికానాలో మీరు ఉంటే, ప్రభువా నేను పలానా బందికానాలో ఉన్నాను తండ్రి, బయటకు వస్తాను, నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను విడిపించు తండ్రి. ఎంతకాలం ఇలా నా యవ్వనాన్ని దేనికో తాకట్టు పెట్టాలి? ఎంతకాలం ఇంకా నా విలువలు చంపుకొని బతకాలి? ఎంతకాలం ఇంకా నా యథార్థతను కప్పెట్టేయాలి? నేను ఇది కాను, నేను కాను, ఇది నేను కాదు, దిస్ ఈజ్ నాట్ ఐఎమ్ డిఫరెంట్, దిస్ ఈజ్ నాట్ ఐఎమ్, నేను వేరే. అలా ఉండాలి, నేను అలా ఉండాలి. అంతేగాని ఎక్కడో కూరుకుపోయావు, ఎందులోనో లాక్ అయిపోయావు, ఎక్కడో తప్పిపోయావు నువ్వు. ఆ తప్పిపోయిన స్థితిలో నుండి బయటకు రావడమే ఉపవాసం ద్వారా జరిగే గొప్ప ప్రక్రియ. మానవుడు విడిపించబడాలన్నదే దైవ నిర్ణయం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వినబడుతున్న దైవ ఘోష. మానవుడు విడిపింపబడాలి, మానవుడు నశించిపోకూడదు, మానవుడు మరణానంతరం పాతాళానికి జారిపోకూడదు, మానవుడు నిత్య శిక్షలోనికి వెళ్ళకూడదు. మానవుడి కొరకు దేవుడు నిత్య జీవాన్ని సిద్ధం చేశాడు, సాతాను కొరకు నిత్య నరకాన్ని సిద్ధం చేశాడు. మానవుడి కొరకు నిత్య నరకాన్ని దేవుడు సిద్ధం చేయలేదు. అందుకే నువ్వు సాతానుతో జత కట్టకూడదు. విడుదల పొందాలి, నువ్వు విడిపించబడాలి, బలమైన నిర్ణయాలు దేవుని కోసం తీసుకోవాలి, ఆయన పనిలో ఉండాలి, ఆయన చిత్తం జరిగించాలి. నీ దేహం ఆయనది, ఎవరిది కాదు ఇది. ఆ బలహీనత, ఆ ఆలోచన ఏవైతే ఉన్నాయో అవి కత్తిరింపబడాలి. పనికిరాని ప్రతి తీగే తీసివేయబడాలి, విరిచివేయబడాలి. మీ ఆలోచనలన్నీ సక్రమంగా మారాలి. దైవజ్ఞానంతో మిమ్మల్ని మీరు నింపుకోవాలి. అది మీకు ఆశీర్వాదం. దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్ యువర్ లైఫ్. అలాంటి అద్భుతమైన ఆశీర్వాదం కావాలి మనకి. అర్థమైందా? దానికోసం వచ్చాం ఇక్కడికి. నిజం, దానికోసం వచ్చాం, కూర్చున్నాం. ఎంత సమయం ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతున్నాం. మెల్లనైన దేవుని స్వరం మన హృదయాలను తాకుతూ ఉండగా మనం ఆయన స్వరం వింటూ మారు మనస్సు పొందుతున్న వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట. అందుకే పని ప్రారంభించటం, పని ముగించటం, పని కొరకు నిలబడటం, పనిలో వాడబడటం ఉపవాసం. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే చాలామంది పిల్లలు చాలా విధాలుగా ఏం చేశారో తెలుసా? ఉపవాసం చేశారు, చేస్తున్నారు. వారి ఉపవాసమే ఇక్కడున్న సహవాసం. వారందరి ఉపవాసం, ఎన్ని విషయాలలో వారు ఉపవాసం ఉన్నారో గనుకనే దేవుని కార్యం ఘనంగా జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేకపోతే దేవుని కార్యాలు జరగవు. నేనున్నాను అని ముందుకు వచ్చినప్పుడే దేవుని కార్యం ఘనంగా జరుగుతుంది. పిల్లలు ఉపవాసం ఉండాలి. ప్రతి మానవ జీవితంలో, ప్రతి విశ్వాసి జీవితంలో అలాంటి అందమైన ఉపవాసాలు, ఇష్టమైన దేవునికి ఇష్టమైన ఉపవాసాలు జరగాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. మనం స్వార్థపరులం కాదు. స్వార్థం అనేది దైవ లక్షణం కాదండి. స్వార్థం దైవ లక్షణం అనుకుంటున్నారా? బిగబట్టే లక్షణం దేవుడిది కాదండి, కాదు. ధాన్యం బిగబట్టేవాడు శాపగ్రస్తుడట. చెప్పాడు కదా, ధాన్యం బిగబట్టేవాడు ఎవడు? శాపగ్రస్తుడు. అది దైవ లక్షణం కాదు.
బిగబట్టే లక్షణం దేవుడి దగ్గర లేదు. అనేకులు నా ద్వారా ఆశీర్వదింపబడాలి, అనేకులు నా ద్వారా దీవించబడాలి, అనేకులు నా వలన సత్యాన్ని గ్రహించాలి, అనేకులకు నేను ఉపయోగపడాలి, నా తండ్రి ముందుకెళ్ళి బడా నమ్మకమైన మంచి దాసుడా అని నేను అనిపించుకోవాలి, కాడి మాను మోకులు పీకి పడేయాలి, సాతాను కట్టిన కట్ల నుండి విడిపించాలి, బంధకాల నుండి విడిపించాలి, ఆ దుర్మార్గులు కట్టిన కట్ల నుండి మానవ జాతిని విడిపించాలి. అందుకే సర్వలోకానికి వెళ్ళిపో అన్నాడు. నాయనా మీరు ఇక్కడే ఉండిపోతే ఆ కట్లు ఎవడిపోతాడు నాయనా. అందుకే దేవుని వాక్యం వ్యాపించబడాలి, దేవుని వాక్యం సత్యం విస్తరించాలి, సత్యమే విస్తరించాలి. సత్యమే మనుషుల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అందుకే సత్యం కొరకు ఖర్చు పెట్టాలి, సత్యం కొరకు కష్టపడాలి, సత్యం కొరకు శ్రమ పడాలి, సత్య వాక్య వ్యాప్తి కొరకు నిలబడాలి. అది కూడా ఉపవాసమే. ఎన్నో ఉపవాసాలు చేయకపోతే అది జరుగుతుందా? జరగదు. మనసు ఒప్పుకోదు, ఇది చేయొచ్చుగా అంటది. కానీ దేవుడు అంటాడు అది ఎందుకు నాయనా, వద్దు కదా అంటాడు. వద్దులే ప్రభు, ఇదే చేద్దాం అనిపిస్తుంది కదూ. సో మన బాధ్యత మనకు దేవుడు ఈ సమయంలో గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విందాం. శ్రద్ధగా. నేను అందుకే చెప్తాను, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారట. శ్రద్ధ గలవాడు ఏమవుతాడట? ఐశ్వర్యవంతుడు అవుతాడట. సోమరితనం వల్ల ఇంటి పైకప్పు ఏమైపోద్దట? దిగబడిపోద్దట. శ్రద్ధగా దేవుని పని చేయాలి, శ్రద్ధగా దేవుని పనిలో వాడబడాలి, శ్రద్ధ ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలనే శ్రద్ధ ఉండాలి. అప్పుడు మీకు దీవెన, అప్పుడు మీకు ఆశీర్వాదం. లోకం ఎన్నో నేర్పిస్తుంది మనకి, అవేవి మనకు ఉపయోగపడవు. కానీ దేవుడు నేర్పించేది ఒక్క మాట అయినా సరే బ్రతుకు కాలం అంతయు ఉపయోగపడుతుంది. అర్థమైందా? కాబట్టి హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో కనబడదాం, నిలబడదాం. మధ్యాహ్న కాలం మరింత విలువైన సందేశానికి చేరువ కాబోతున్నాం. ఒకవేళ ఎవరైనా ప్రభు సన్నిధిలోనే ఇలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండాలనుకుంటే అలాగే ఉండండి, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మిగిలిన వారు ఎవరైనా భోజనం చేయాలనుకుంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళండి, మీకు భోజనం పెడతారు, తినేసి వచ్చి నిశ్శబ్దంగా ఇక్కడ కూర్చోండి. ఎవ్వరూ ఈ వాతావరణాన్ని, ఈ ప్రాంగణాన్ని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. మీరు కావాలనుకుంటే ప్లేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయి అవుట్ సైడ్ తినండి, ఇబ్బంది ఏమీ లేదు. కాసేపు ఎండ తగిలినా నష్టమే లేదు. మీరు వచ్చి ఎక్కడ ఈ ప్రెమిసెస్లో ఎక్కడ మీరు కూర్చోవద్దు. ఇప్పుడు మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఈ ప్రాంగణంలో ఎక్కడ మీరు కూర్చోవద్దు ప్లీజ్. మీరు అవుట్ సైడ్ అయినా వెళ్ళిపోండి, అక్కడైనా బయట అక్కడైనా వెళ్ళండి, ఎక్కడైనా ఆ ప్రాంగణంలో ఎక్కడైనా ఉండండి. కానీ ఈ స్తంభాలు దాటి లోపలికి ఎవరు రావద్దు, అక్కడ రావద్దు, ఇక్కడ రావద్దు. ఒకళ్ళు ఎవరైనా ప్రార్థనలో కూర్చుంటే అలాగే కూర్చొని వాళ్ళు డిస్టర్బ్ చేయకండి, గొడవ చేయకండి, అల్లరి చేయకండి, గోల్ చేయకండి. రనకొనదమని వద్దు ఇక్కడ. వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు, తప్పు కదా. లేదు నేను ఇప్పుడు భోజనం చేస్తానంటే చెయ్యి, బలవంతం ఏమీ లేదు, ఇబ్బంది లేదు, ఏమీ లేదు, అందులో తప్పేమీ కాదు. మరలా 1 hour టైం ఇస్తాను నీకు. ఆఫ్టర్ 1 hour మళ్ళీ వాక్యంలోకి వచ్చేస్తాం. మళ్ళీ ప్రభువా నాతో మాట్లాడని అడుగుతాం. ప్రభువా నాకు నేర్పించి ఏదో ఒక భాష, అది తెలుగు కాదు, తమిళం కాదు, ఇంగ్లీష్ కాదు, హిందీ కాదు, మనసుకు తెలిసే మనసు భాష ఒకటి ఉంటుంది. ఆ భాష దేవుడికి నీకు మధ్య ఒక బంధాన్ని పటిష్టం చేస్తుంది, నీ ఆలోచనలు కడిగేస్తుంది. అలా మాట్లాడతాడు ఆయన, మన లోపల నుంచి ఆయన మాట్లాడతాడు. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అనే ఫీలింగ్ వస్తుంది. లోపల నుంచి, నీ అంతరంగంలో నుంచి ఆయన మాట్లాడతాడు. నింపబడిన దేవుని వాక్యంతో నింపబడిన హృదయంలో నుండి దేవుడు తన మెల్లనైన స్వరాన్ని వినిపిస్తాడు ప్రతి విశ్వాసికి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. నేను మీకు చెప్పాను కదా ఒక బాక్స్ తీసుకొస్తామని. ఆ బాక్స్ రానే వచ్చింది, అది వేదిక మీదకి తీసుకురండి ప్లీజ్. చూడండి, ఇక మీదట మన సంఘంలో ఈ బాక్స్ ఉంటుంది. ఈ రోజు నుంచి మీకు ఒక సాధన నేర్పించబోతున్నాను. పైకి ఎత్తి పట్టుకోండి, ఇద్దరు రండి. ఆయన సత్య బరువుందా? గట్టిగా పట్టుకో, నువ్వు కూడా రా, వచ్చి పట్టుకో, ఏమైంది, ఒక్కరి మీద వదిలేదు. సో ఇక మీదట అంటే ఇది చాలా అర్జెంటుగా చేయించాల్సి వచ్చింది, టైం చాలా తక్కువ ఉండబట్టి. సో దీని మీద ఒక స్టిక్కరింగ్ కూడా వస్తుంది.
ఇందులో మీకు అక్కడ ఇవ్వబడిన స్టాల్, అక్కడ అమ్మాయి కూర్చుంది కదా, అక్కడ మీకు ఒక పేపర్ ఇస్తారు. మీరు చక్కగా అది మీ ఆత్మ సంబంధమైనదా, శరీరానికి సంబంధించిందా, అది వ్యాలిడ్ పాయింట్ అయి ఉండాలి. అది వ్యాలిడ్ పాయింట్ అయి ఉండాలి. ఆ పాయింట్ ఉంటే గనక నువ్వు ఒక రిక్వెస్ట్ రాసేసి ప్రేయర్ చేయమని ఇందులో వేసేసి వెళ్ళిపోవడం కాదు. వేసిన ప్రతి ఒక్కరూ ఇందులో నుండి మరొకటి తీయాలి. ఇక మీదట నువ్వు తీసిన దాని కొరకు ప్రార్థించు, వేసిన దాన్ని దేవుడికి వదిలేయి. వేసిన దాన్ని ఏం చేసావు? దేవునికి వదిలేయి. అది ఎవరో ఒకరి చేతుల్లోకి వెళ్ళింది, అతను విశ్వాసే, అతను దానికోసం ప్రార్థన చేస్తాడు, లేదా ఆమె చేస్తుంది. మీరు ఒకరి కొరకు ఒకరు ఏమి చేయుడి? ప్రార్థన చేయండి. పౌలు భక్తుడు కూడా సంఘాన్ని రిక్వెస్ట్ చేశాడు, నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు పౌలు భక్తుడు. పౌలు కంటే మనం గొప్పోళ్ళం కాదు కదా. పౌలు అంతటి వాడే సంఘాన్ని ప్రార్థించమని కోరినప్పుడు సంఘం యొక్క ప్రార్థన శక్తివంతమైనది కనుక ఇదిగో ఈ పేపర్ రాసేసి ఇందులో వేసేస్తాం. వేసిన ప్రతివారు తీయాలి. వేసిన ప్రతి వారు ఇందులో నుండి తీయాలి. నేను మొన్న చెప్పానుగా, వేయకపోయినా తీయాలి. మీరు వేయలేదు అయినా పర్లేదు, తీయండి. అది ఎవరికి చూపించకండి. మీ ప్రార్థనా గదిలో ప్రతిరోజు అది ఎత్తి పట్టుకొని, ప్రభా పలానా ఆమె లేదా పలానా వ్యక్తి ఈ బాధలో ఉన్నారు, ఈ ఇబ్బందులో ఉన్నారు, ఈ అవసరతలో ఉన్నారు, ఈ స్థితిలో ఉన్నారు, ఆత్మీయంగా వారు ఇలా బలాన్ని కోరుకుంటున్నారు, వారి కుటుంబంలో ఈ పరిస్థితి సాతాను కలిగించాడు, వారికి విడుదల కావాలి, ప్రభా నేను అడుగుతున్నాను నీ తండ్రి నీ సన్నిధిలో అని ప్రభు సమీపాన వారి కొరకు మనం అడుగుదాం. నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు. ఎంత బాగుందో చూసావా? నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు. నేను ప్రేమిస్తున్నాను ఆ వ్యక్తిని. సో ఒక మంచి ప్రాక్టీస్ ఇది, ఒక మంచి సాధన. ఈ సాధన చిన్నపిల్లలకు పాఠాలు నేర్పినట్టుగా నీకు కూడా పరలోక పాఠాలు నేర్పుతుంది. అదే చిన్న సాధన కాదు, చాలా మంచి సాధన ఇది. నేను వ్యర్థమైనది నేర్పించట్లేదు మీకు, అర్థవంతమైన మానసిక పరిపక్వతలోనికి మిమ్మల్ని నడిపించే ఒక సాధన నేర్పించాలన్నదే నా ప్రయత్నం. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమ. నేను నా కోసం ప్రార్థన చేసుకోవడం పెద్ద విషయం కాదు, నేను ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాను. అది దేవుడు వాక్యం చెప్పింది. మీరు ఒకరి కొరకు ఒకరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. సో కాబట్టి బాధ్యతగా తీసుకోండి. నేను మరలా చెప్తున్నా, మీరు కొంతమంది అయ్యో నా పేరు రాయలేను, రాయొద్దు. ఒక సహోదరి అని రాసేయి, ఒక సహోదరుడు అని రాసేయి, ఇందులో వేసేయి. ఎవరు తీసుకుంటే వాళ్ళు, ఇది వ్రాసిన సహోదరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ఇది వ్రాసిన సహోదరుడి కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తారు. లేదు నీ పేరు రాయాలని నీకు అనిపిస్తే రాసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పాను నేను ఒక మంచి వెసులుబాటు. అంటే బాగా దూరంలో ఉన్నవాళ్ళు ఎవరైతే, రేపు కూడా ఉంటుంది ఈ కార్యక్రమం, రేపు కూడా ఉంటుంది. రేపు వార్షికోత్సవం కదా మంది, 15వ వార్షికోత్సవం. నాకు తెలిసి రేపు ఇంకా చాలామంది వచ్చేస్తారు. అంటే పాపం సెకండ్ సాటర్డే కదా, సెలవు పెట్టక్కర్లేదు. సర్లే, ఈరోజైనా లైవ్లో వింటున్నారో వినట్లేదు పాపం బిజీ బామలో. సరే, రేపు కూడా ఉంటుంది. ఆ లైవ్లో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మినిస్ట్రీ నంబర్స్ ఉన్నాయిగా, 8500006339, 8500006349. ఈ 2 నెంబర్లు ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు రాసిందులో వేసినా పర్లేదు, లేదా ప్రత్యేకంగా ఒక మనిషి నా పనికి కేటాయించి పెట్టేసి మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు రాసి ఇందులో వేస్తారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా ఈ బాక్సులోకి వచ్చే పేపర్ల సంఖ్య ఏమవుతుంది? అప్పుడు పెరుగుతుందా తరుగుతుందా? ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కరు 2 తీసుకుంటారు, తీసుకోండి. ఒక్కొక్కరు 3 తీసుకుంటారు, తీసుకోండి. ప్రార్థించండి. ఫలితం బాగుంటుంది. నీ కోసం నువ్వు అడిగేదానికంటే కూడా ఇతరుల కొరకు నువ్వు అడగటంలోని ఫలితం చాలా గొప్పది. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామన్నాడే. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించన్నాడే. ఇతరుల సుఖదుఖాల్లో నిన్ను కూడా పాలిభాగం తీసుకోమన్నాడే. ఇవన్నీ అలవాటు అవుతాయి నీకు, నీ ఆలోచనలు మారుతాయి. నీకు కూడా ఒక మైండ్కి ఒక ప్రశాంతత ఉంటుంది. నేను ఇక్కడ ఎవరి కోసమో ప్రార్థిస్తున్నాను, నా కోసం వేరెవరో ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు లైవ్లో వాళ్ళు అడుగుతారు, అయ్యా ఓకే మేము రాసాం కానీ తీసుకునే ఛాన్స్ మాకు లేదే, మరి ఎలా అని అడుగుతున్నారు కొంతమంది.
మేము రాస్తాం, ఓకే, టైప్ చేసి పెడతాం, ఇందులో వేసేస్తారు, మీరు రాసేసి ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తీసుకుంటారు. మరి మేము ఎవరి కోసమైనా ప్రార్థించాలంటే ఎలా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఎలాగూ లైవ్లో కామెంట్లు ఉన్నాయిగా, యూట్యూబ్ కామెంట్స్ ఉన్నాయిగా. లైవ్ కామెంట్లో రాయకండి. లైవ్ కామెంట్లో రాస్తే అది కాసేపటికి ఏమైపోద్ది, కనుమరుగైపోద్ది. లైవ్ కామెంట్లో రాసినా నిరుపయోగం, వ్యర్థం, కనబడదు. డైరెక్ట్ వీడియో క్రింద కామెంట్ బాక్స్ ఉంటుంది కదా, లైవ్ కామెంట్ వేరు, డైరెక్ట్ కామెంట్ బాక్స్ వేరు. ఆ కామెంట్ బాక్స్లో రాసి వదిలేయండి. తప్పకుండా చూస్తున్న వారందరూ అందులో ఏదో ఒక అంశాన్ని ఎత్తిపట్టుకొని మీరు దాన్ని పేపర్ మీద రాసుకొని ప్రార్థించండి. ఇట్స్ ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఇది ఒక ఆత్మ సంబంధమైన సాధన. ఈ సాధన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మనకి. కాబట్టి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి. అయిన అనంతరం మీకు 1 hour మాత్రమే టైం ఇస్తున్నాను. 2:12 అయింది. 3:15 కల్లా, 3:15 కల్లా మీరు అలర్ట్గా ఉండాలి. వాలంటీర్లు అందరూ నా ప్రార్థన అనంతరం సిద్ధపడిపోయి ఉండండి. అక్కడ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో నా ప్రార్థన అనంతరం మీరు సిద్ధంగా ఉన్నారా? రెడీ కదా? రైట్, అందరూ సిద్ధపడి ఉండండి వాలంటీర్స్. ఒకవేళ ఎవరైనా భోజనం చేసేవాళ్ళు ఉంటే త్వరగా భోజనం చేయండి. ఈ ప్రెమిసెస్ని ఎవ్వరు పాడు చేయొద్దు. ప్లేట్స్, గ్లాసెస్ యూజ్ చేయడానికి పిల్లలు ఉన్నారు, డస్ట్బిన్ యూజ్ చేసుకోండి నీట్గా. ఎక్కడ ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు. చిన్నగా కూడా ఎక్కడ గత్తర చేయకూడదు. అర్థమైందా? లేడీసు, జెంట్స్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు ఎంత బాధ్యతగా ఉన్నారో రేపు ఇంకా బాధ్యతగా ఉండాలి. యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు ఎవడాడు? శాపగ్రస్తుడు. మనకి శాపం కావాలా, దీవెన కావాలా కదా? జాగ్రత్త. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మొదటిగా స్త్రీలు, తర్వాత పురుషులు ఒకళ్ళ భోజనానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి పిల్లల్ని తీసుకుని. 3:15 తర్వాత మీరు వచ్చేయండి. అంతకుమించి ఎక్కువ సమయం ఇవ్వబడదు. మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకంటే త్వరగానే మరలా కార్యక్రమం, మధ్యాహ్న కార్యక్రమాన్ని ముగించేసి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం. రైట్, చెప్పేశాను ఆల్రెడీ. రైట్, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చల్లనైన మీ మాటలు మమ్మల్ని మేల్కొల్పాయి, మాకు బలాన్ని ఇచ్చాయి, శక్తిని ఇచ్చాయి. పిల్లలు విన్నారు శ్రద్ధగా, వారితో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ సెషన్ పూర్తి చేసుకుని మధ్యాహ్న కాల సెషన్లోనికి మేము వెళ్ళడానికి ముందుగా ప్రభా మీ కాపుదల మా అందరికీ అనుగ్రహించండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. అలాగే ప్రభా, ఈ పరిచర్య కొరకు ఎంతమంది పిల్లలైతే తమ కష్టాన్ని ధారపోశారో, జరుగుతున్న పరిచర్యకి ఎంతమంది పిల్లలు సహకరించారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. కృపగల దేవ, కరుణగల ప్రభువ, మీ జ్ఞానము చేత, వివేకము చేత మీ బిడ్డలను నడిపించండి. ప్రభు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మేలు పొందుకొని ప్రభు మీ సన్నిధి కాంతిలో నిలబడడానికి సహాయం దయచేయమని, కష్టపడుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మధ్యాహ్నం కూడా మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన మనం అడిగి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.